నా మిత్రుల కోసం, నా బంధువుల కోసం, రక్త సంబంధం కోసం. మరి ఈ మధ్య నా కొడుకులు అంటే పెద్దన్నయ్య కొడుకు బంటి యుఎస్ నుంచి వచ్చారు. చిన్నన్నయ్య కొడుకు హరీష్ విజయవాడ నుంచి వచ్చారు. నన్ను ఇద్దరు మా ఇంట్లో వచ్చి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో పెట్టాను. చాలా పెద్ద ఇంటర్వ్యూ. ఖచ్చితంగా చూడటానికి చాలామందికి కష్టం, ఎందుకంటే చాలా పెద్ద ఇంటర్వ్యూ కాబట్టి. కానీ ఆ ఇంటర్వ్యూలో ఒక అడిగిన విషయం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అడిగాడు. ఎవరంటే హరీష్, చిన్నన్నయ్య కొడుకు. ఏమన్నాడంటే, నువ్వు జీసస్ని తెలుసుకున్న తర్వాత, లేదంటే జీసస్ మార్గంలోకి నువ్వు నడుస్తూ మొదలుపెట్టిన తర్వాత, మేమందరం కూడా అంటే బంధువులు, స్నేహితులు అందరూ కూడా నీ దారిలోకి రావాలని చెప్పేసి నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నావని మాకు అనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు నమ్మావు కాబట్టి అదే మేము నమ్మాలని నువ్వు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. చాలా చక్కటి క్వశ్చన్ అది. చాలా చక్కటి క్వశ్చన్, మంచి క్వశ్చన్ కూడా. నాకైతే సంతోషం అనిపించింది. ఎందుకంటే లోపల పెట్టుకోకుండా అలా అడగడం కరెక్ట్. ఎందుకంటే నేను నిజంగా కోరుకున్న మాట వాస్తవం, కానీ ఎలా చెప్పాలో తెలియదు. ఎందుకంటే మీరందరూ కూడా రావాలని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటాను రావాలని? నేను 64 సంవత్సరాల పాటు దేవుని తెలుసుకోకుండా నేను మంచివాడిని అనుకుంటూ బతికేశాను. నేను మంచివాడిని కాబట్టి నాకు పర్లేదు, ఆటోమేటిక్గా స్వర్గం ఉంటే నేను స్వర్గంలోనే వెళ్తాను అనుకునేవాడిని. కానీ తర్వాత దేవుని కోసం వెతకడం మొదలుపెట్టినప్పుడు అన్ని గ్రంథాలు, వేదాలు, భగవద్గీత, ఖురాను, అన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు దేవుడు నన్ను నడిపించాడు, తీసుకెళ్ళడం. ఫస్ట్ ఆయన చేసిన పని ఏంటంటే నా పాపాలు నాకు చూపించడం. ఎందుకంటే నేను చాలా మంచివాడు అనుకున్నాను కదా. నా పాపాలు నాకు చూపించాడు. నా పాపాలు చూపించిన తర్వాత నాకు అర్థమైంది ఆటోమేటిక్గా, ఎప్పుడైతే దేవుడు నా పాపాలు చూపించాడో ఆ రోజు నేను దుఃఖపడటం, ఏడవటం, ఒప్పుకోవటం, నా పాపాలు ఒప్పుకోవటం. ఆ తర్వాత హోలీ స్పిరిట్ అంటే దేవుడు నాలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు హ్యాపీనెస్ మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు, నాకు తెలుస్తుంది హ్యాపీనెస్. అట్లాగే పాపం చేయకుండా ఉండలేము అని చెప్పేసి అనుకునేవాడు ఒకప్పుడు. ఎందుకంటే ఎన్ని చిన్న పాపాలు అనుకునేవాడిని. ఒక చెత్త సినిమాలు అనుకుందాం, ఒకవేళ చెత్త సినిమాలు, చెత్త వీటిని చూడటం అదొక వ్యసనం, అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అది చూడాలని కూడా అసలు తప్పని రావట్లేదు. ఎలాంటి ఏమైనా మామూలు సినిమాలు కూడా అలాంటి సీన్లు వస్తే ట్రోల్ ముందుకెళ్ళిపోతున్నాం, ఫార్వర్డ్ చేసుకెళ్ళిపోతున్నా. మరొకప్పుడు అది చూస్తే ఉద్రేకం చూడలేకుండా ఉండలేము. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి 2 సార్లు చూసే పరిస్థితి. అంటే ఒక అబద్ధం చెప్పాలని కూడా చేస్తున్నా. మరి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ నాలో కనపడినప్పుడు, ఇది నేను వాస్తవాన్ని నేను నమ్ముతున్నప్పుడు, నాకులాగా మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకోకపోతే నేను మంచివాడిని ఎలా అవుతాను? ఒక మంచి జరిగితేనే నాకు ఒక గొప్ప మంచి జరిగితే అందరికీ పంచుకుంటా కదా, నా స్నేహితులతో, బంధువులతో. మరి ఇంత గొప్ప విషయాన్ని నా స్నేహితులతో పంచుకోవాలని, వాళ్ళు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయాలని అనుకోవడం తప్పు ఉందంటారా? ఒకవేళ నేను నమ్మింది నిజం అనుకోండి, నేను స్వర్గంలోకి స్వర్గం ఒకటి ఉంది, ఎటర్నల్ లైఫ్. ఈ లోకం అంతా కూడా టెంపరీ, ఎటర్నల్ లైఫ్ ఉంది. ఎటర్నల్ లైఫ్ ఖచ్చితంగా నేను వెళ్తానని నేను నమ్ముతున్నాను. నేను నమ్మినప్పుడు మీరందరూ రావాలి, నా స్నేహితులు, బంధువులు రావాలి, అందరూ రావాలని దేవుడు కోరుకున్నాడు. ఓకే, నేను దేవుని అంత ప్రేమ నాకు అందరి మీద లేకపోయినా అట్లీస్ట్ నా స్నేహితుల మీద, బంధువుల మీద ఉండాలి కదా, నా రక్త సంబంధాల మీద ఉండాలి కదా. వాళ్ళు రావాలని కోరుకోవాలి కదా. కోరుకోలేదని నేను స్వార్థపరుని కదా. అందుకు ఖచ్చితంగా కోరుకుంటా. వస్తారా రారా అంటే అది దేవుని చిత్తం. మరి ఎవరికి వాళ్ళు దేవుని వెతికితే ఖచ్చితంగా దేవుడు వారికి కనబడతాడు. ఎందుకంటే మా అమ్మాయి ఇంతవరకు కూడా నేను చెప్పేది ఆవిడ నమ్మడం లేదు, రావట్లేదు దేవుని దగ్గరికి. కాబట్టి అందరూ వచ్చేస్తారని కాదు, రావాలైతే కోరుకుంటున్నాను. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అందరూ వచ్చేస్తారా అనేది భగవంతుని చిత్తం. మీరు కూడా దేవుని కోసం వెతికితే, ఎందుకంటే నేను చెప్పిందే ఎలా నమ్ముతారు? మీకు అనుభవం అయితే కానీ నమ్మరు. కాబట్టి రావాలైతే కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.